ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జేకేఆర్ గురువు గారి. మన ఇండియన్ కల్చర్ ఎంత గొప్పదంటే ఏ దేశంలో లేలన్ని వాల్యూస్ దాని గురించి ఈరోజు చాలా చర్చ జరగబోతుంది మన ఎపిసోడ్లో. కరోనా టైంలో వీ హ్యావ్ వెంట్ టు వెకేషన్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ మెట్ ఏ బాయ్. తను నాకు బ్రదర్ అనే రిలేషన్షిప్ అవుతాడు. హీ హాస్ డన్ సంథింగ్ అంటే సంథింగ్ అని కాదు, చాలా ఎక్కువే చేశాడు. ఏం చేసిండు? హీ డన్ ఏ అటెంప్ట్ విత్ మీ. అటెంప్టా? మేడం తిట్టి అరిచి కొట్టి మాట్లాడాను. అది కొడుతుంటే మా వదిన కూడా వచ్చి చూసి ఆపింది. ఎందుకు కొడుతున్నావు అంటే నేను వెళ్ళి మొత్తం ఎక్స్పోజ్ చేస్తే ఫస్ట్ నన్ను తిడతారు. నువ్వు గుండె పైన చేసుకొని చెప్పు, నీకు కూడా ఫీలింగ్స్ ఉండే ఆయన పట్ల. నో మేడం. ఎందుకు చేయడం లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ వాళ్ళు? యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్, అదర్వైజ్ నువ్వు జైలుకి వెళ్తావు. ఇక్కడ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ అంటే ఏందో నాకు అర్థం కాదు. అంటే లైక్ మ్యారేజ్ చేసుకోండి మేడం. మ్యారేజ్ చేసుకోమని వాళ్ళు ఎట్లా చెప్తారమ్మా? అది ఇక్కడ వాసవి మీకు ఏమవుతుంది? వాసవి మీ చెల్లిలా? డిస్కనెక్ట్. తల్లి ఫోన్ పెట్టేస్తుంది, అక్క ఫోన్ పెట్టేస్తుంది. ఆడోళ్ళమ్మా మీరు కూడా. కన్సీవ్ అవటం కానీ ఏం జరగలేదు కదా? లేదు అంటే కన్సీవ్ అయ్యి ఉన్నాను మేడం. ఇప్పుడు స్టిల్? ఎస్ మేడం. సో ఈ ప్రెగ్నెన్సీని మనము నిలపగలుగుతామా? ఆ బిడ్డని ఏమనుకుంటున్నావు? ఇట్స్ ఎ లైఫ్ టైం మెమరీ మ్యామ్. నేను చేసిన ఇంకా నాకు ఇంకా ఇమ్మెచ్యూరిటీ అది. కానీ ఇంటెన్షనల్ గా కాదు, అది సిచ్యువేషన్షిప్ డిమాండ్ చేసింది. నాకు నేను కమిట్ అవ్వాల్సి వచ్చింది. ఎంత అమ్మాయి మానసికంగా నలిగిపోయి ఉంటే దీనికంతా డబ్బులు ఇచ్చి వాడు ఊరికినే నేను క్లోజ్ చేస్తా. అఫెన్స్ ఎక్కడ జరిగినా ఆమె అమ్మాయి లైంగికంగా ఇంటర్ కోర్స్ జరిగింది అన్నప్పుడు మీరు బాధ్యతగా ఒక జీరో మీరు డిబేట్ చేయొద్దు సార్. ఆవిడంటే పంపించండి. సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులైన పోలీసు వ్యవస్థ సహా తప్పించుకొని తిరుగుతున్నది ఈ కేసులో. 18th మార్నింగ్ ఫస్ట్ కేసు ఏపీ హైకోర్టులో నీదే పడుతుంది. నీకోసం ఉద్యమమైన చేస్తాం కానీ ఈ కేసుని మాత్రం వదిలిపెట్టం. నువ్వు అది మాత్రం దృష్టిలో పెట్టుకో, స్ట్రాంగ్ ఉండు. మన ఇండియన్ కల్చర్ ఎంత గొప్పదంటే ఏ దేశంలో లేనన్ని వాల్యూస్, ఏ దేశంలో లేనన్ని రిలేషన్షిప్స్, వాటికున్న విలువలు ఎక్కడ కూడా మీరు చూడలేరు, వినలేరు. ఏమీ లేదు. ఓన్లీ భారతదేశంలో మాత్రమే రిలేషన్షిప్స్కి చాలా వాల్యూ ఉంటుంది. ఎస్, వేరే దగ్గర కూడా ఉంటుంది, బట్ అంతకు మించి వాల్యూ మన దగ్గరనే ఉంటుంది. కానీ ఎప్పుడు వరకు ఉంటుంది అని అంటే దాన్ని మనం కాపాడుకున్నంత వరకు ఉంటుంది. దాని గురించి ఈరోజు చాలా చర్చ జరగబోతుంది మన ఎపిసోడ్లో. ఎస్, డెఫినెట్గా ఏం జరగబోతుంది అనేది మీరు కూడా వెయిట్ చేసి చూడండి. దాన్ని మేము ఇంకొంచెం రివీల్ చేయడానికి ఈరోజు వచ్చిన కేసు ఏదైతే ఉందో దాన్ని మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాము. నాతో పాటు ఇద్దరు గెస్ట్లు కూడా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, నాగేశ్వరరావు పూజారి గారు, ద సీనియర్ మోస్ట్ అడ్వకేట్. సార్ నమస్తే. అండ్ అట్ ది సేమ్ టైం మంచి వాయిస్ వినిపించి మనకంటూ అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడికి ప్రాబ్లంతో వచ్చిన ప్రతి ఒక్కరికి నేనున్నా అంటూ ముందుగా మాట్లాడే మన బాపు బొమ్మ దివ్యవాణి గారు. అమ్మ నమస్తే. నమస్తే. ఈరోజు ఒక ఆడపిల్ల మన ప్రోగ్రామ్కి గుంటూరు నుంచి వచ్చింది. ఆడ నుంచి వెళ్ళి రాత్రి బయలుదేరి పొద్దునీడ దిగి మన ప్రోగ్రామ్కి వచ్చింది. ఒక్కతే వచ్చింది. అంత బాధ ఎందుకు, అసలు ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చింది, న్యాయం ఎక్కడ జరగలేదు మరి ఈమెకి అనేది ఈరోజు తెలుసుకుంటున్నాం. నమస్తే వాసవి. నమస్తే మ్యామ్. చూస్తే చిన్నపిల్లలాగున్నావు. నీకు బేసిక్గా ప్రాబ్లం ఎందుకు వచ్చిందో నాకు అర్థమవుతలేదు. సో ఫస్ట్ ఏమైంది, ఎక్కడ మొదలైంది? యా మ్యామ్, నేను ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను విజ్ఞాన్ కాలేజ్లో. 2020 జూన్ నాకు ఒక అబ్బాయితో మామూలుగా రిలేషన్షిప్ ఉండే, అంటే బ్రదర్ అండ్ సిస్టర్. అంటే నువ్వు ఇంటర్లో ఉండేనప్పుడు? డిప్లొమా 2nd ఇయర్. కరోనా టైంలో వీ హ్యావ్ వెంట్ టు వెకేషన్ మా పిన్ని వాళ్ళ ఇంటికి, నందిగామ, కృష్ణా జిల్లా. వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ మెట్ ఏ బాయ్. తను నాకు బ్రదర్ అనే రిలేషన్షిప్ అవుతాడు. మంచిగా ఉండే ఒక 2 years. నేను కలిసిన ఒక 1 monthకి వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయ్యారు. సో తను ఎమోషనల్లీ అటాచ్డ్ నాకు. అప్పటి నుంచి నాకు 6 months యంగర్ నాకంటే. అంటే ఎలా మీకు రిలేషన్? మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ కజిన్ సిస్టర్స్. దాని తర్వాత 2 years నార్మల్గానే కాల్స్ మాట్లాడుతుండే, డైలీ కొంచెం ఎడ్యుకేషన్కి సపోర్ట్ ఇస్తూ ఉండే, అంతా బాగుంది. మళ్ళీ వెకేషన్ కానీ సేమ్ నందిగామ వెళ్ళాను నేను.
వెళ్తే ఒకసారి పైకి రా మాట్లాడదాము అంటే అప్పటికి మా పిన్ని వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండే. సో ఇంట్లో వద్దు పైకి రా, నేను వాళ్ళ ఇంటికి రాను అంటే ఓకే ఫైన్ బ్రదర్ అనే కదా అనేసి పైకి వెళ్ళాను. నాకు అప్పటికి ఐ డోంట్ రియలైజ్ అంటే దేనికో పిలుస్తున్నారు అని. పైకి వెళ్తే హీ హాజ్ డన్ సంథింగ్ అంటే సంథింగ్ అని కాదు, చాలా ఎక్కువే చేశాడు. ఏం చేసిండు? లైక్ హీ డన్ ఏ అటెంప్ట్ విత్ మీ. తమ్ముడు, అక్క, యా. ఇంట్లో ఎవరు లేరా? లేదు, టెర్రస్ మీద ఉన్నాను కదా, సో ఎవరు లేరు. ఐ హ్యావ్ పోస్ట్ హిమ్ వద్దు అంటే దగ్గరకు వస్తుంటే నేను వేరే ఏదో జస్ట్ ఒక బ్రదర్లీ హగ్ అని అనుకున్నాను. లేదు ఇప్పటికే ఏదో అనుకుంటున్నారు, ఇది కాదు, మళ్ళీ ఎవరైనా చూస్తే అట్లీస్ట్ మాట్లాడడానికి కూడా ఉండదు అని నేను అరిచి చెప్పాను. బట్ లేదు ఐ హ్యావ్ ఎ ఫీలింగ్స్ విత్ యూ అని నేను ఇంకా ఆపలేకపోయాను. ఐఎమ్ దిస్ లీన్ పొజిషన్ కదా, సో ఆపలేకపోయాను. హీ హాజ్ డన్ అటెంప్టా? మేడం అక్కడ ఒక చిన్న టైప్. అంటే మీరు పైన ఉన్నా కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కింద ఎవరు లేరా? మేడం నేను ఉంది 5th ఫ్లోర్ పైన టెర్రస్, అది అపార్ట్మెంట్, మేము ఉండేది 1st ఫ్లోర్. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ప్లాన్డ్ గానే పిలిచిండి మని, ఆ విషయం అర్థమవుతుంది చెప్తుంటే. అంటే అది కిందికి పోకుండా ఉంటేనే ఆయన ప్లాన్ చేసుకొని ఉంటాడు కదా, ఇక్కడైతే దొరికిపోతామని ఉంటే చేసి ఉంటాడు డెఫినెట్లీ. ఫస్ట్ అపార్ట్మెంట్లో ఎవరితో ఉంటున్నారు మీరు? 1st ఫ్లోర్లో అంటే పిన్ని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ ఫ్లోర్లో ఉంటారు? సేమ్ 1st ఫ్లోర్, ఫ్లాట్స్ డిఫరెంట్ అంతే. ఓకే ఓకే. సో పైకి తీసుకెళ్ళి అది అలా చేసేసి ఇంకా నేను ఏడ్చి గట్టిగా నేను చెప్పేస్తాను అని కిందకి వెళ్తుంటే, లేదు మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు, ఇదంతా నువ్వు చెప్తే మా మమ్మీ కూడా ఎక్స్పైర్ అయిపోతారు, ఇవంతా ప్రైడ్కి సంబంధించింది, రెప్యుటేషన్కి సంబంధించింది, నువ్వు ఇట్లా చేయొద్దు. ఇదేం దరిద్రం సార్ ఇది ఎక్కడ దరిద్రం అమ్మా? ఇది చేసేటప్పుడు తెలియదా ఏమవుతుంది ఏంది అనేది? సో ఓకే 100% ఆ అబ్బాయి చేసింది 100% తప్పు. ఆడపిల్లగా నీ జీవితం ఇది, నీ జీవితాన్ని తను స్పాయిల్ చేశాడు అంటే నాన్న చేస్తాడు అమ్మ చేస్తాడు అని అంటే, ఒకవేళ మన స్వతంత్రానికి ముందు ఆడపిల్లలు అంటే అటువంటి మాటలు యాక్సెప్ట్ చేస్తారనుకోవచ్చు. నువ్వెందుకు మీ పెద్దవాళ్ళకి చెప్పలేదు? మేడం ఐఎమ్ 18 or 19 ఎట్ దట్ ఏజ్. నాకు అంటే ఎగ్జాక్ట్లీ 18 years దాటినాయా? 18 years దాటలేదమ్మా అప్పటికి? దాటాయి సార్. మేజర్. యా, బట్ ఐ డోంట్ నో అంటే ఆ టచెస్ అవి బ్యాడ్ టచెస్ అని కూడా నేను ఫీల్ అవ్వలేకపోయాను మేడం. ఫీల్ అయ్యే లోపే సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. నేను ఆపగలిగాను, ఆపలేకపోయాను, అదే జోనర్లో ఉన్నాను. రియలైజ్ అయ్యి చెప్పేద్దాము అనే టైంలో మళ్ళీ తను వచ్చి బెదిరించడం ఇట్లా అని స్టార్ట్ చేశాను. బెదిరించిండు? లైక్ మా మమ్మీ చనిపోతారని. కొన్ని వాళ్ళ మమ్మీ చనిపోతుంది, మీ మమ్మీకి ఏమవుతుందిగా? ఈమె ఏంటంటే చిన్నపిల్ల, తెలియకుండా ఒకటి జరిగిపోయింది, తెలిసో తెలియకుండానో ఏదో ఒక హంగామలో జరిగింది, లేదా ఇద్దరు ఓకే అనుకోనే కంటిన్యూ అయ్యిండ్రు అనుకుందాం, అట్లా కూడా అనుకోవచ్చు. కానీ అది అయిన తర్వాత ఇప్పుడు ఇట్లా జరిగింది అని పోయి చెప్తే ఆడపిల్లని, మన సమాజంలో సార్ ఆడపిల్లని తల్లిదండ్రులు ఫస్ట్ ఆడపిల్లని తిడతారు, నువ్వు ఎందుకు పోయినావు వాడు బిలవంగానే మీదికి. ఫస్ట్ ఇక్కడ వస్తుంది ప్రాబ్లం. అంటే తల్లిదండ్రులు ఏమైపోతారంటే ఫస్ట్, ఇప్పుడు చాలాసార్లు నేను ఇలాంటి కేసెస్ కూడా చూసిన, ఇంటికి వెళ్ళి ఆడపిల్ల వాడు రోజు నా వెనకాల ఫాలో అవుతుందంటే నువ్వు వాడిని ఎందుకు చూస్తున్నావు రోజు, అసలు నీ చూపు వాడిపైన ఎందుకు ఉంటుంది రోజు, అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వాడిని వెనకాల రావాలని. ఇలాంటి కేసెస్ చాలా జరుగుతున్నాయి. 100% మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. కానీ అండి, మన సైడు మన ఆలోచనలో మన అంతరంగంలో ఏమీ లేనప్పుడు డెఫినెట్గా మన పెద్దవాళ్ళకి చెప్తాం. అండ్ మన సంప్రదాయం ప్రకారం అండి, ఈవెన్ మా పిల్లలకు కూడా నేను చెప్తాను, ఎక్సెప్ట్ డాడీ మమ్మీ. మేము జస్ట్ అట్లా యూఎస్ అట్లా వెళ్తామండి, వెళ్ళగానే వాళ్ళని హగ్ చేసుకునే కల్చర్. ఎంత అంకుల్ అన్నా ఆంటీ అన్నా మగవాడు అనేవాడిది. ఈవెన్ మన సంప్రదాయపక ఒక ఏజ్ అటెండ్ అయిందంటే కూడా అప్పుడు దాకా తండ్రిని హగ్ చేసుకొని పడుకునే పిల్లల్ని, అన్న దగ్గర ఉండే వాళ్ళని కూడా సపరేట్ చేస్తాం. ఎంత మన కల్చర్ పెట్టిన సంప్రదాయమే. సో వాసవిని నేను అడిగేది ఏంటంటే, నీకు ఇష్టం లేదు, నీకు తన అన్న వరుస తమ్ముడు వరుస అవుతాడు, నీ తల్లిదండ్రులకు కానీ నువ్వు అంత కడుపులో ఎలా భారం పెట్టుకోగలిగావు? మేడం ఫస్ట్ థింగ్ మమ్మీ డాడీ కింద లేరు మేడం, కింద అన్నయ్య వదిన అండ్ మా పిన్ని వాళ్ళు ఉన్నారు. వెంటనే కిందకి వెళ్ళి నేను రియలైజ్ అయ్యి కొంచెం వాష్రూమ్లోకి వెళ్ళి ఏడ్చి మళ్ళీ మెసేజ్ చేశా తనకి, నేను ఐ వాంట్ టు టాక్ విత్ యూ, నేను కొంచెం సీరియస్గా మాట్లాడాలి అంటే, లేదు నువ్వే ఇంటికి రా, అమ్మమ్మ ఒక్కళ్ళే ఉన్నారు, ఎవరేమన్నారులే రా అనేసి అన్నారు. సరే అని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మమ్మ నా గురించి బ్యాడ్గా మాట్లాడడము తిట్టడం స్టార్ట్ చేసింది. ఐ డోంట్ నో ఎందుకు అలా మాట్లాడింది ఏంటి అని. సరే అని బయట మాట్లాడింది ఇంతకీ, లైక్ తనతో ఎందుకు కాల్స్ చేస్తున్నావు, తను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు చదువుకుంటుంటే, అది ఇది అని మాట్లాడింది. ఓకే ఆమె వేరే జోనర్లో ఉంది, ఆమెకి ఇదంతా తెలియదు కదా అనేసి నేనే బయటికి తీసుకొచ్చి బాల్కనీలో నుంచోబెట్టి తిట్టి అరిచి కొట్టి మాట్లాడాను. అది కొడుతుంటే మా వదిన కూడా వచ్చి చూసి ఆపింది. ఎందుకు కొడుతున్నావు అంటే, నేను వెళ్ళి మొత్తం ఎక్స్పోజ్ చేస్తే ఫస్ట్ నన్ను తిడతారు,
అంటే అంతకు ముందే నాకు చెప్పారు తనతో మాట్లాడొద్దు, అంటే సమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల అనుకున్నాను ఇక్కడ కానీ నేను నిన్ను ఒకటి అడుగుతా చెప్పు. యా మేడం. నీకు ఆయనతో మాట్లాడొద్దని చెప్పడం జరిగింది, అవును మేడం. ఆయన సీక్రెట్ గా నీతో మాట్లాడడానికి పైకి రమ్మన్నాడు. ఇదంతా వింటుంటేనే అర్థమవుతుంది ఏదో ఉంది, ఏదో జరుగుతుంది అని, సో ఏదో జరగబోతుంది అని. అంటే ఇప్పుడు నిజంగా నువ్వు గుండె పైన చేసుకొని చెప్పు, నీకు కూడా ఫీలింగ్స్ ఉండేనా ఆయన పట్ల? నో మేడం. ఒకవేళ ఉండుంటే వాళ్ళ ఊరు వెళ్ళి మరి రాఖీ కట్టను కదా మేడం. నా ఓన్ బ్రదర్ని ఉంచుకొని తన తర్వాత పొజిషన్ ఇచ్చిన దాన్ని నేను. మీరు ఎంతమంది తోబుట్టువులు? ఒకటి మేడం. నీకు ఒక అన్నయ్య, తమ్ముడు మేడం. ఇప్పుడు మీ అబ్బాయికి మీరు రాఖీ కట్టారంటారు? యా 2 years నేను రాఖీ కట్టాను సార్. 2 years రాఖీ కట్టిన తర్వాత రాఖీ కట్టిన నెక్స్ట్ ఒక 1 monthకి ఇలా జరిగింది సార్. ఇది ఎక్కడ అన్యాయం సార్? ఇది ఇండానికే చాలా గలీజ్గా అనిపిస్తుంది. మెయిన్ ఇటువంటి వ్యవస్థ వస్తుందంటే మన చేతిలో ఉన్న సెల్ ఫోన్స్, తీసే సినిమాలు, మోరల్గా ఉండాల్సినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఎన్నో మనం చూస్తున్నాం. అవన్నీ వాళ్ళ హృదయాలలోకి ఇంప్రెస్ అవ్వటం. సో నెక్స్ట్ ఎన్ని రోజులు నువ్వు దీనిని భరించావు వాసవి? దాని తర్వాత జస్ట్ ఇలా మేమిద్దరం మాట్లాడుకొని కొట్టుకొని తిట్టుకున్నామని తెలిసాక మా అంటే మా పిన్ని వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళందరూ గుంటూరు తెచ్చేసారు మేడం నన్ను. అంటే ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిందా? ఆహా లేదు, ఇప్పటికీ తెలియలేదు. జస్ట్ మాట్లాడుకొని ఇలా తిట్టుకున్నామని అంటేనే నన్ను కొట్టారు. అంటే ఇంట్లో తెలీదు అసలు ఏం జరిగిందో. అప్పుడే వాళ్ళంతా సీరియస్ అయ్యారు. అడగలేదా వాళ్ళు నిన్ను ఏమైందని? మీ మమ్మీ తీసుకెళ్ళి అడగలేదా పోనీ సెపరేట్గా? ఏం జరిగింది, ఎందుకు కొడుతున్నావు అంటే ఆడపిల్ల గురించి తల్లికి తెలుస్తుంది. ఇది ఇంత వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది ఒకటి పట్ల అని అంటే ఏదో జరుగుంటది. ఏం జరిగిందని పక్కకి తీసుకెళ్ళని అడుగుతుంది. చెప్పమ్మా నాకు చెప్పు అట్లీస్ట్ అని. అడగలేదు అట్లా? అడిగారు మేడం. చెప్పలేదా నువ్వు? లేదు మేడం చెప్పలేదు. ఒక్కసారి నిన్ను తను అటాక్ చేశాడా? తర్వాత మళ్ళీ ఏమైనా ఫ్రెండ్షిప్ గా అట్లా ఏమైనా తను అంటే అది అయిపోయిన తర్వాత నేను గుంటూరు వచ్చేసాను మేడం. ఒక 2-3 days ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇదే సిచ్యువేషన్ మీద. దాని తర్వాత మళ్ళీ నాది సెట్ ర్యాంక్ రావడం, తనే కౌన్సిలింగ్ అన్నీ తనే టేక్ కేర్ చేసేవాడు. ఇంకా అలా అలా కొంచెం ఇలా వద్దు, మనం బ్రదర్ అండ్ సిస్టర్ అని తనే చెప్పాడు. లైక్ ఇట్లా చేయకూడదు, కొంచెం దేవుడి పాటలు విందాము, డెవోషనల్గా వెళ్ళాము, వీ కెన్ అట్లీస్ట్ చేంజ్ అని. ఏంటి నాకు ఇట్లాంటి ఫీలింగ్స్ ఏం రాలేదు కదా, నేను నీతో ఏ రోజైనా రాంగ్గా బిహేవ్ చేశానా? ఇంత దూరం లైక్ 1.5 hour 2 hours డిస్టెన్స్ ట్రావెల్ చేసి వచ్చి రాఖీ కడితే నువ్వు ఇది కాదు కదా చేసేది నాతో, మీ అక్కతో కూడా ఇలా చేయలేవు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ఐ హ్యావ్ ఎ ఫీలింగ్స్ ఆన్ యూ, 3 months నుండి వస్తున్నాయి, బట్ నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ దూరం అవుతావో అని భయం వేస్తుంది, అందుకే చెప్పాను ఆ రోజు మ్యారేజ్ చేసుకుందాము, మా మమ్మీకి చెప్పొద్దని బతిమలాడాను, అందుకే నువ్వు ఆగావు అనుకో. నేను అడిగేది అది కాదమ్మా. ఇప్పుడు ఎప్పుడైతే తను నీ మీద ఒక అటాక్ చేశాడో దాని తర్వాత మళ్ళీ మీరు ఏమన్నా ఒక సంబంధం కానీ ఒక రిలేషన్షిప్, ఫిజికల్ రిలేషన్షిప్ కానీ లేకపోతే ఇమోషనల్ రిలేషన్షిప్ కానీ మేడం ఆఫ్టర్ 1 month మళ్ళీ ఇదే ఇంకా కాల్స్ లో కూడా ఇదే స్టార్ట్ అవుతుంటే ఎందుకు ఇట్లా అనేసి ఓకే నువ్వు మ్యారేజ్ చేసుకుంటా ఉన్నావు, నాది కూడా అయిపోయింది. బికాస్ నేను ఎట్లాంటి దాన్ని అంటే మేడం నా పర్సనల్ ట్రైట్ వచ్చేసరికి ఏదైనా ఒక్కరితోనే జరగాలి. అప్పటిదాకా నాకు నాట్ ఈవెన్ ఏ సింగిల్ కేస్ నేను ఒక అబ్బాయితో ఊహించుకోలే. ఐ హ్యావ్ సమ్ పర్సనల్ డిజైర్స్ అనమాట, నాకు వచ్చే హస్బెండ్తోనే అవ్వాలి ఇట్లాగా. అంతా అయిపోయేసరికి నేను కూడా సరెండర్ అయ్యాను. ఓకే ఇంక ఇదంతా అవ్వాలి ఫ్యూచర్లో, అందరికీ తెలిస్తే నా పరువు పోవడం తప్ప ఏమీ ఉండదు. మా మమ్మీ డాడీ ఇద్దరు ఆల్రెడీ అన్న చెల్లెలు అవుతారు కదా, ఆల్రెడీ కుటుంబాల మధ్యలో తెలిసినప్పుడు నువ్వు ఒక చదువుకున్న అమ్మాయి కదా, ఈ రోజులలో ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే నథింగ్ బట్ వాళ్ళు పెద్ద మనుషులతో సమానమే, నాలెడ్జ్ వైజ్ కావచ్చు అన్నీ. ఒక అన్ననిచ్చి లేకపోతే ఒక తమ్ముడినిచ్చి పెళ్లి చేస్తారు అనేది ఎట్లా అనుకున్నారు మీరు? సార్ నేను అంత లాజికల్గా ఆలోచించలేదు సార్. ఐ మీన్ అంతకుముందు 2 years ఎమోషనల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని చూసి నేను ట్రస్ట్ చేశాను సార్. సమాజంలో ఇప్పుడు ఈ విషయం సమాజానికి తెలిస్తే ఎంత పెద్ద తప్పైందనే తెలుసా? ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు మీ తల్లిదండ్రులకు చెప్పి వచ్చారా? ఎస్ సార్. ఏం చెప్పారు వాళ్ళు? వద్దు అని అన్నారు ఫస్ట్. తర్వాత ఓకే నువ్వు ఫైట్ చేయాలనుకుంటున్నావు, ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా ఏం ఫైల్ అవ్వట్లేదు, ఇట్లయినా అవుతుందేమో. పోలీస్ కేసు 1 month నుండి తిరుగుతున్నాను మేడం. May 17th నుంచి నేను కేసు లేదు మేడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు మేడం. ఎందుకు చేయడం లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ వాళ్ళు? సార్ ఫస్ట్ దిశలో చేశాను సార్, ఒకసారి పిలిచారు, తనకి వార్నింగ్ ఇచ్చారు, అయిపోయిందేదో అయిపోయింది, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్, అదర్వైజ్ నువ్వు జైలుకి వెళ్తావు మేము ఇలా 376 సెక్షన్ కింద కడితే. ఇక్కడ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ అంటే ఏందో నాకు అర్థం కాదు. అంటే లైక్ మ్యారేజ్ చేసుకోండి మేడం. మ్యారేజ్ చేసుకోమని వాళ్ళు ఎట్లా చెప్తారమ్మా? అదే సార్ మీ దగ్గర నుంచి నేను మ్యారేజ్ చేసుకొని చెప్పడానికి లేదు మనకు. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఇప్పుడు నువ్వు ప్రపంచంలో ప్రతి దానికి ఒక రూల్ ఉంటుంది. మనం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంది అంటే కొన్ని రిలేషన్షిప్స్ ని మనం మ్యారేజ్ చేసుకోనికి లేదు.
మ్యారేజ్ అనేది ఎవరిని పడితే అలా చేసుకోనికి లేదు. అంటే చట్టపరంగా కూడా తప్ప సార్? చట్టపరంగా 100% తప్పది. చట్టపరంగా 100% తప్పది. ఇక్కడ కేసు మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఎవరిని పెళ్లి చేసుకోవాలి లేకపోతే ఎవరిని చేసుకోవద్దు అనేది మనకు దాన్ని ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ అంటారు. ఒకటి నాగేశ్వరరావు గారు, ఇప్పుడు సొంత బ్లడ్ రిలేషన్ అది ఉంటుందా, అంటే వీళ్ళు బీరకాయ పీస్ రిలేషన్ నేను అనుకోవటం నాట్ సొంత. మన హిందూ మ్యారేజ్ యాక్ట్ లో అట్లా అన్నికి రాదు. మన దగ్గర ఇప్పుడు గోత్రాలను ఎందుకు పెడతారు అంటే పూర్వకాలంలో సైంటిఫిక్ గా ఐడెంటిఫై చేయడానికే గోత్రాలు ఉంటాయి. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఎక్కడైనా సరే ఫస్ట్ ఒక పెళ్లి సంబంధం మాట్లాడేటప్పుడు ఫస్ట్ అడిగేది గోత్రమే. అబ్బాయి వాళ్ళ గోత్రమో అమ్మాయి వాళ్ళ గోత్రం ఏంది అంటారు. సేమ్ గోత్రం అయిందనుకో కథం, ఇంకా అక్కడ మళ్ళీ నెక్స్ట్ వెళ్ళరు ఎప్పుడు కూడా. అది ఫస్ట్ అడిగేది గోత్రం. దాన్ని సైంటిఫిక్గా వాళ్ళు ఆ రోజుల పూర్వకాలంలోనే ఇట్లాంటి ఈ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. వీళ్ళు మైగ్రేషన్ వెళ్ళిపోతుంటారు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో కలిసి పెళ్లి చేసుకోవద్దంటే వాళ్ళకి ఐడెంటిఫికల్గా గోత్రం అది పెట్టారు. నాకు ఒక డౌట్ సార్, అంటే ఇక్కడ నాకు ఒకటి మనసులో బాగా గిచ్చుతుంది ఏంది అని అంటే, మీరు ఏదైతే ఇప్పుడు చట్టపరంగా ఈ రిలేషన్షిప్స్లో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి లేదు అని ఎంత గట్టిగా అయితే చెప్పినరో, మనం ఎప్పుడు అనుకుంటాం చట్టం వేరు మారల్స్ వేరు, మన వాల్యూస్ వేరు. డెఫినెట్లీ ఆ వాల్యూస్ని మారల్స్ని దాటి ఇద్దరు కలిసి చీకట్లో చేయాల్సిన తప్పుని చేసేసిండ్రు. ఈ చేసిన తప్పుని సమర్థించడానికి లేదు. సమర్థిస్తే మనం మనసుల కింద గుర్తించబడం దాన్ని. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి ఇలాంటి తప్పు జరిగిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పండి, చట్టాన్ని ఏ విధంగా వాళ్ళు ఓబే చేయగలుగుతారు? మరి ఒకవేళ చేయాలనుకుంటే ఈ పిల్లకి ఎట్లా న్యాయం జరుగుతుంది? అమ్మాయి ఒక మాట ఉపయోగించింది, తను మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా చేసావంటే, నా లైఫ్లో తెలిసి కానీ తెలియక కానీ లేదు ఆ అమ్మాయిని బలవంతంగా అనుభవించినా కానీ ఒక్క మాట అంది, నా లైఫ్ నా జీవితం నా యవ్వనం నా భర్తకే, ఒక్కడితోనే నేను ఉండాలని. కానీ 100 టైప్స్ ఆ మైండ్ నాకు ఎమోషనల్ పాయింట్. సో దీని ఎమోషనల్ పాయింట్ కూడా యాక్సెప్ట్ లేదు దాంట్లో. దీన్ని ఏ కోశాన మనం ఒక 1% సమర్థించినా మనం సమాజం పరంగా తప్పు చేసిన వాళ్ళమే అవుతాం 100%. ఆమె ఫీలింగ్స్ ఆమెకు చదువుకున్న వ్యక్తికి కనీసం కొద్దిగా తెలివి ఉండాలా. ఆ పిల్లోడికి కూడా ఉండాలి కదా. పిల్లగాంది 100% తప్పే, మనం కదంటలేము. పిల్లగాంది 100% తప్పే. ఎప్పుడైనా కూడా ఒక రిలేషన్షిప్లో జనరల్గా ఇప్పుడు ఒక 100 రిలేషన్షిప్స్ ఉన్నాయనుకుందాం, దాంట్లో 80% అబ్బాయిలతో తప్పు ఉంటుంది జనరల్గా. ఎందుకంటే ఎప్పుడైనా కూడా అబ్బాయే ఎక్కువ ట్రై చేస్తుంటాడు రిలేషన్షిప్లోకి ఎంటర్ కావడానికి. అబ్బాయిలు 80% ట్రై చేస్తారు, ఒక 20% అమ్మాయిల సైడ్ నుంచి ఉంటుంది. అది రకరకాల కారణాల వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఏ కారణం ఏదైనా కూడా ఇక్కడ మనం ప్రధానంగా చర్చించేటప్పుడు ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనేది ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్. అది దాంట్లోకి వచ్చి ఇప్పుడు పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకుపోవడం అనేది అయితే ఆశ్చర్యకరమైన విషయం. అది ఇంకా వాళ్ళు కాల్ చేశారు. పెద్దలతో వెళ్ళావా కంప్లైంట్ కి? యా మేడం, మా పేరెంట్స్, మా మమ్మీ వాళ్ళు, మా పెద్దమ్మలు పెద్దనాళ్ళు అందరూ వచ్చారు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే యూత్కి, మీరు రిలేషన్షిప్స్ పేరు మీద చాలా రిలేషన్షిప్స్ పేరు మీద ఇప్పుడు ఈ టెక్నాలజీ అందుబాటులో ఉండి ఈ రిలేషన్షిప్స్ పేరు మీద రకరకాలుగా మీరు వ్యవహారాలు నడిపి జీవితాన్ని చాలామంది ఖరాబ్ చేసుకుంటున్నారు. మీరు కనుక రేప్ కేసు పెడితే ఆయన జీవితాంతం జైల్లో ఉండాలి. ఒక చిన్న తప్పది. హలో, గాయత్రి గారా అండి? అవునండి. నమస్తే అండి, నేను సుమన్ టీవీ నుంచి ఫోన్ చేస్తున్నా. చెప్పండి మేడం. మీ అబ్బాయి రంగనాథ్ గారా? అవునండి. ఓకే, అయితే ఇక్కడ వాసవి మీ బిడ్డ వాసవి ఇక్కడ ఉంది ప్రోగ్రాంలో. సో యాక్చువల్గా జరిగిన ఇష్యూ అంతా మీకు తెలిసే ఉంటుంది, కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదేమో. ఆ అమ్మాయి మీ అబ్బాయి ఈ అమ్మాయిని చేసిండు, అంటే మీకు వరుసకి బిడ్డైన వాసవిని చేసిండు. సో లైంగికంగా వేధించిండు, బలవంతం చేసిండు అని చెప్పేసి అమ్మాయి మా దగ్గరకు వచ్చింది. సో మరి యాక్చువల్గా అయితే వాళ్ళు చేసింది తప్పేనండి. డెఫినెట్గా ఇద్దరు పిల్లలు చాలా తప్పు చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళిద్దరు వరుసకి అక్క తమ్ముళ్ళు అవుతారు. చట్టం కూడా ఒప్పుకోదు వాళ్ళు చేసిన తప్పుని. సో మరి వీళ్ళని ఏం చేద్దామంటారు, ఏందంటారు, ఎట్లా అంటారు? మీ అబ్బాయికి కొంచెం వాల్యూస్ ఏమైనా నేర్పినరా మీరు? మరి నేను మళ్ళీ కాల్ చేస్తాను మేడం, 10 నిమిషాలు. గాయత్రి గారు కట్ చేసి, అబ్బాయికి వాల్యూస్ నేర్పియడంలో వెనకబడ్డ తల్లిదండ్రులు ఆఖరికి ఎదురుగా వాళ్ళు ఒక తప్పు బయటికి వచ్చి దాని గురించి డిస్కస్ చేసి సాల్వ్ చేద్దామని ఫోన్ చేసేటోళ్ళతో కూడా మాట్లాడడానికి రెడీగా లేరు.
అంటే తల్లిదండ్రులు ఇంత గొప్పగా వాల్యూస్ నేర్పిస్తున్నారు అన్నట్టు పిల్లలకి. తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే ఒక అలిగేషన్ వచ్చినప్పుడు పిల్లల మీద దాని మీద కులంకషంగా చర్చించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడు ఇది ప్రపంచం మొత్తం తెలుస్తుంది కాబట్టి ఆమె ఎస్కేప్ అవుతుంది అక్కడ. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిందంటే కొడుకు బతికేంటి అనేది చూస్తుంది, కానీ కూతురు స్థానంలో ఉన్న ఆ అమ్మాయి బ్రతికేంటి అని ఆలోచించట్లేదు. సొంత కూతురు కాదు కదా. సామాజిక బాధ్యత అనేది ఉంటుంది కదా కంపల్సరీ. నిజానికి సామాజిక బాధ్యతని ఎంతమంది పాటిస్తున్నారంటారు సార్ ఈ రోజులల్లో? సమాజం చెడిపోయింది అందుకని పాటించాల్సిన అందరికి ఉంటుంది. మీ పేరెంట్స్ ఆమెతో మాట్లాడారా? స్టార్టింగ్ నేనే చెప్పాను మేడం తనకు కూడా. నువ్వేం చెప్పావా ఆమెకి? అవును మేడం. పినికి లైఫ్ జర్నీ స్పాన్సర్డ్ బై 6 JVR. జమలాపురం వారి రత్నాంజలి. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6 JVR. హలో మనసుని గారా? నేను సుమన్ టీవీ నుంచి దివ్యవాణి మాట్లాడుతున్నానండి. యా, ఇక్కడ వాసవి మీకు ఏమవుతుంది? వాసవి మీ చెల్లెలా? డిస్కనెక్ట్. అయ్యో, అసలు నిజంగా అబ్బాయి చేసిన తప్పుని మూసిపెట్టేది మళ్ళీ ఆడోళ్ళే. ఇది ఇంకో చండాలమైన పని. అసలు ఈడ్చి లాగి కొట్టి గిప్పదంతే. మిగతా వాళ్ళందరూ సరిగ్గా లైన్లోకి రావాలి. అది వదిలేసి తల్లి ఫోన్ పెట్టేస్తుంది, అక్క ఫోన్ పెట్టేస్తుంది. ఆడోళ్ళమ్మ మీరు కూడా, మీ పైన కూడా ఇలాంటి అరాచకాలు జరిగితే తెలుస్తుంది ఆ నొప్పి ఎట్లుంటుందో, ఆ బాధ ఎట్లుంటుందో. ఇంత గలీజ్గా తయారయ్యారు సార్ అసలు నిజంగా. సార్ నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, చట్టం ఒప్పుకోదు, అట్లా పెళ్లి చేయడం కుదరదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ పిల్లకి న్యాయం ఎట్లా జరగాలి ఫస్ట్ అది నాకు చెప్పండి. ఇమ్మీడియట్లీ మనం ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా? ఆమె కంపల్సరీ ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా? ఒక క్రైమ్ జరిగినప్పుడు పోలీస్ వాళ్ళు కంపల్సరీ ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. 3 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న దేంట్లోనైనా ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా? మనం చాలాసార్లు చెప్పినాం, మనం వితౌట్ ఎనీ ఎంక్వైరీ మనం చాలా సందర్భాలు చెప్పినాం. ఒక ఆడపిల్లకు గనక ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు వితౌట్ ఎనీ ఎంక్వైరీ, వితౌట్ ఎనీ ప్లేస్. ఇక్కడ ఇంకో దరిద్రం ఏంటంటే పోలీసు వాళ్ళకి కూడా తెలియదు వీళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు, చట్టం ఒప్పుకోదని. అదే కదా చూడండి, పెళ్లి చేసుకోండి అని చెప్పినరండి. ఇంకా చాలా మందికి దూరపు చుట్టాలు కదా, ఏం కాదు అని చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఇంకా మొత్తం నా లైఫ్కి అంటే ఒక అమ్మాయికి ఏదెంత కెరీర్ లైఫ్ ఉన్నా కానీ మ్యారిటల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. సో వాళ్ళ తాతగారు ఎవరైతే ఉన్నారో, రంగనాథ్ వాళ్ళ తాతగారు అండ్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, మా కాస్ట్లో ఉన్న అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి ఆ అమ్మాయి మంచిది కాదు, అమ్మాయి మనీ కోసం చేసింది అని నా మీద వేరేవేవో చెప్తున్నారు మేడం. ఇఫ్ ఇన్ కేస్ నేను మనీ కోసమే చేస్తుంటే నాకు బావ వరుస లేకపోతే ఇంకే వరుస అయి ఉన్న వాళ్ళతో నేను చేస్తుంటా, లైక్ ఇఫ్ ఇంటెన్షనల్లీ అయితే. కానీ ఇంటెన్షనల్గా కాదు, అది సిచ్యువేషన్షిప్ డిమాండ్ చేసింది నాకు, నేను కమిట్ అవ్వాల్సి వచ్చింది బికాస్ సిచ్యువేషన్ డిమాండ్స్. కానీ అలా కాకుండా మనీ కోసం చేసింది అంటే, ఒక మనీ అనేది ఇలాంటి క్యారెక్టర్ విషయంలోకి వస్తే అది చాలా పెద్ద మాట మేడం. ఇప్పుడు నాకు మనీ ఇచ్చో నా క్యారెక్టర్ని, నా వర్జినిటీని తీసుకురాలేరు మేడం ఎవరు. నీకు ఇప్పుడు అంటే ఏం అనుకోకమ్మా, కన్సీవ్ అవటం కానీ ఏం జరగలేదు కదా? అంటే కన్సీవ్ అయ్యి ఉన్నాను మేడం ఇప్పుడు స్టిల్. ఎస్ మేడం, నేను 1 month నుంచి పోలీస్ స్టేషన్లో కూడా ఇదే మాట చెప్తున్నాను మేడం. ఎన్నో నెల? ఇట్స్ 3rd month మేడం. నేను రంగనాథ్కి కూడా చెప్పాను మేడం, వాళ్ళ మదర్కి చెప్తే అయితే ఏంటంట, ఏం చేయమంటావు మమ్మల్ని. ఇప్పుడు ఈ సందర్భం గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు జనరల్గా సుప్రీంకోర్టు కొన్ని డెసిషన్స్ ఇచ్చింది, మనకు భారతదేశం సంబంధించి కొన్ని డెసిషన్స్ ఇచ్చింది. సో ఆ డెసిషన్స్ మీద చాలామందికి ప్రజలకు ఒక దురభిప్రాయం ఉంది. డెసిషన్స్ ఏంది ఇట్లా గలీజ్గా ఇచ్చిందని, లేకపోతే ప్రాపర్ జడ్జిమెంట్స్ ఇవ్వలేదని చెప్పి ఇచ్చింది. దాంట్లో ఒకటి 497 అంటే ఏంది, మనకు అడల్టరీ మీద జడ్జిమెంట్ మీద ఇప్పటికీ భారతదేశంలో ప్రతి చోట ప్రతి సామాన్య వ్యక్తి చాలామంది అడ్వకేట్స్ అడల్టరీ గురించి సుప్రీంకోర్టు తప్పు జడ్జిమెంట్ ఇచ్చిందనే అభిప్రాయాలు ఉన్నారు. దానికి ఉదయం మనం పక్కన పెడితే సుప్రీంకోర్టు ఇచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ జడ్జిమెంట్ ఏముంది అంటే, అబార్షన్ గురించి ఎనీ ఉమెన్ కెన్ గో టు ద హాస్పిటల్ డూ ద అబార్షన్. ఇంతకుముందు అబార్షన్ ఏముంటుండే అంటే, అబార్షన్ అనేది ఓన్లీ ఫర్ మ్యారీడ్ ఉమెన్ ఉంటుండే. అబార్షన్ అనేది ఓన్లీ ఫర్ మ్యారీడ్ ఉమెన్ ఉంటుండే, అది కూడా ఇంట్లో వాళ్ళు హస్బెండ్ అండ్ అదర్ థింగ్స్ సంతకం పెడితే ఉంటుండే. సో సుప్రీంకోర్టు దాన్ని రివ్యూ చేసి ఏం చేసింది అంటే, అన్మ్యారీడ్ ఉమెన్ ఆల్సో గో టు ద హాస్పిటల్ అండ్ అబార్షన్ చేసుకోవచ్చు అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఎవరికి అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఆ జడ్జిమెంట్ ఎవరికి అర్థం కాలేదు. అదేంది అన్మ్యారీడ్ ఉమెన్ బై ఆమెకి మనం ఎట్లా అబార్షన్ చేస్తామన్న దాని మీద ఉన్నది దానిపైన. ఇప్పుడు ఈ కేసులో
ఈ కేసులో చూడండి మీరు, అన్న చెల్లెల్లో అక్క చెల్లెలో ఏదో వరుస అవుతారు. వరుసలో మనకు ఒక ఇంటర్ కోర్స్ జరిగింది, దాని నుంచి ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు. సో ఈ ప్రెగ్నెన్సీని మనము నిలపగలుగుతామా? నిలిపితే దేనికి దారి తీస్తుంది? అక్రమ సంబంధం, ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం చెప్పుకుంటారు? బిడ్డ పరిస్థితి ఏంటి? సుప్రీంకోర్టు దేశంలో ఇట్లాంటి మహిళలు ఉన్నారు కాబట్టి ఈ జడ్జిమెంట్ ని తెచ్చారు దాన్ని. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ ముఖ్యంగా ఆడపిల్లగా మానసిక పరిస్థితి, ఆ అమ్మాయి కన్నెత్వాన్ని కానీ తన సంసార జీవితం కానీ ఆ అమ్మాయి ఇంకొకరితో చేయలేదు. ఈ రంగనాథ్, నీకు సుమన్ టీవీ విధంగా చెప్తున్నాం, నీకు శిక్ష మామూలుగా ఉండదు. మీ తల్లిదండ్రులకు కానీ నీకు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి నీకు జరగబోయేది ఏంటనేది ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు. సెకండ్ వన్ వచ్చి ఇంతకుముందు అబార్షన్ అట్లా ఏమన్నా అయిందా? ఇప్పుడే మేడం కన్సీవ్. ఇప్పుడు పోలీసులు చూస్తే ఆ అమ్మాయికి వివాహం చేసుకోమని చెప్తున్నారు. ఇదైతే చాలా దారుణం. పోలీసు వాళ్ళకు కన్సీవ్ అయినా అని చెప్పినా కూడా కేసు తీసుకోవడం అనేది అయితే అత్యంత దారుణం. ఎక్కడికి పోతే సార్ ఒక ఆడపిల్ల, ముఖ్యంగా పిల్లోడు తల్లి ఉంది, అసలు సిగ్గు శరం లాంటివి ఏమైనా ఉన్నాయమ్మా గాయత్రమ్మ? నీకు ఫోన్ ఎత్తి పెట్టేసిన ఇంత రెస్పాన్సిబిలిటీ లేదమ్మా? నీ బిడ్డ మీద గిట్లాంటి అఘాయిత్యం జరిగితే గిట్లనే మాట్లాడతావా నువ్వు? ఏమన్నా తెలివి ఉన్నదా మాట్లాడేటందుకు? అయితే ఇప్పుడు ఏం చేయాలి? నా కొడుకు కడుపు చేస్తే నేను ఇప్పుడు ఏం చేయాలనా చెప్పాలా నేను? కౌన్సిలింగ్ అనేది యూత్ కి ఎవ్రీ డే గానీ ఎవ్రీ వీక్ గానీ స్పెషల్ గా టైం తీసుకొని కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలని చెప్తున్నాం మనం. ఇప్పుడు ఎవరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక ఫ్యామిలీ మీటింగ్ అనేది వీక్లీ వన్స్ పెట్టుకొని ప్రవర్తన ఎట్లుంది, బిహేవియర్స్ ఎట్లున్నాయి, డెవలప్మెంట్స్ ఎట్లున్నాయి, ఇవన్నీ గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. ఈ అమ్మాయి కోర్టుకు వెళ్తుంది రేపు పూజారి గారు, ఆ అమ్మాయికి DNA టెస్ట్లు కానీ లేదు ఇప్పుడు ఇలా జరిగిన టెస్ట్ కానీ ఈజ్ ద ప్రూఫ్, ఆయన ఎవిడెన్స్ రావాలి కదా. ఒకటి చట్ట ప్రకారం ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చెల్లదని మీరు అంటున్నారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేసి కానీ సరే దూరంగా ఉన్నారో అక్క చెల్లెల్లో ఏదో, ఇప్పుడు అమ్మాయి మనసు పరిస్థితి ఏంటి? రేపు ఇంకొకరికి తన శరీరాన్ని అప్పగించగలదా? ఈ రోజు సుమన్ టీవీ ద్వారా అమ్మాయి బ్రతుకు ప్రపంచం మొత్తం చూస్తున్నప్పుడు తను ఏ దృక్పథంతో వచ్చిందంటే రేపు ఇటువంటివి ఇంకొకరికి జరగకూడదు, ఆ దోషికి శిక్ష పడాలి. సో ఇప్పుడు ఈ అమ్మాయి అబార్షన్ చేయించుకోవడానికి లేదు, ఆ బిడ్డకు తండ్రి ఎవరని చెప్పడానికి లేదు, తోబుట్టువుల మధ్య సమాజం మధ్య సంరక్షించాల్సినటువంటి పోలీసులు కూడా, చట్టాలు లాలు తెలిసిన వాళ్ళు కూడా మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పి పేరెంట్స్తో వచ్చి ఆ అమ్మాయికి కేసు తీసుకోలేదు అంటే ఎవరి ద్వారా న్యాయం చేయాలి? ఫస్ట్ దిశకి వెళ్ళాను సార్, దాని తర్వాత నేనే ట్రాన్స్ఫర్ చేయించేసారు. అంటే కొంచెం ఎలక్షన్స్ టైంలో ఉన్నారు, కొంచెం లాగ్లో ఉందని లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. వెళ్తే వాళ్ళు పిలిచారు సార్, ఒక డే మొత్తం లాకప్లో ఉంచారు సార్. లాకప్లో ఉంచిన తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చి రిక్వెస్ట్ చేశారు, నాకు ఒక 2 days కావాలి టైమ్, మేము పెద్దవాళ్ళతో మాట్లాడి వస్తామంటే ఓకే అని అనుకున్నాం. వెనస్డే వస్తామని చెప్పి వెనస్డే రాలేదు మేడం. ఏమన్నా కాల్ చేస్తే నాకు ఇలా చేజర్ల శివ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన అండ ఉంది, పోలీసులతో మేము మాట్లాడుకున్నాం. మా రిలేటివ్ ఏం చేస్తారా సమాజంలో? ఏం చేస్తారు? ఏం జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా, పొలిటీషియనా? పొలిటీషియన్స్ వెనక ఉంటారని తెలుసు సార్, కానీ ఏమవుతారు? రిలేషన్ అంటే ఏంటి మీకు? నాకు బాబాయ్ అవుతారు సార్, మా పెదనాన్న వల్ల తమ్ముడు. ఓకే, ఆయనకి ఏమవుతాడు? తనకి చాలా దూరం చుట్టం సార్. ఈ కొనుజర్ల శివ కాపాడుతున్నాడా కేసు కాకుండా? వాళ్ళ సైడ్ ఉండి వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళని సేవ్ చేస్తున్నారు. ఆయనకు తెలుసా విషయం అమ్మా? ఎస్, మొత్తం తెలుసు సార్. అంటే యాక్చువల్లీ పోలీసెస్ దగ్గర నుండి కూడా సేవ్ చేసింది ఆయనే అని. నువ్వేం బాధపడకమ్మా, ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఎఫ్ఐఆర్ బుక్ చేయించి జైలుకి పంపించే బాధ్యత నాది సార్. ఎఫ్ఐఆర్ ఓకే సార్, నా మీద ఫేక్ ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి సార్. 10 మంది మధ్యలో ఏవైతే ఒక అబ్బాయి చెప్పకూడదు ఒక అమ్మాయి గురించి చాలా చండాలంగా హీనంగా చెప్తుంటే నేను అందరినీ ఫేస్ చేయాల్సి వస్తుంది మేడం. స్టార్టింగ్ వాళ్ళు కొంచెం మంచిగా చేశారు, కానీ ఈ 2 days తర్వాత ఏమైందో తెలీదు, లాయర్ వచ్చారంట, మాట్లాడారు. సెటిల్మెంట్ అంటే దేనికి సెటిల్మెంట్ ఇస్తారు? మనీ దేనికి ఇస్తారు మేడం? నాకు ఇంత జరిగినందుకు నష్టపరిహారం ఇదా మేడం? ఇది కాదు కదా. అండ్ ఆఫ్టర్ దట్ ఇది మా జ్యుడిక్షన్లో రాదు, ఇది ఇన్సిడెంట్ ఇక్కడ జరగలేదు, మేము కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి మాకు ఎటువంటి రైట్స్ లేవు అనేసి సిఐ చెప్పారు. 100 సార్లు చెప్పినాం మనం, జీరో ఎఫ్ఐఆర్ అంటారు దాన్ని. ఒక్కసారి అది కూడా అడిగాను సార్, ఇది నా మదర్ పోలీస్ స్టేషన్, ఐ కెన్ ఫైల్ జీరో ఎఫ్ఐఆర్. నీకు పోలీస్ స్టేషన్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉంటాయి, ఇమ్మీడియట్లీ మీరు ఒక దగ్గరలో ఒక మంచి అడ్వకేట్ ని సంప్రదిస్తే వాళ్ళు మీ తరపున పోరాడతారమ్మా, వాళ్ళు శిక్షణ తీసుకుంటారు. కూడా కాల్ చేశాను సార్, మీరు అడ్వకేట్ కాల్ చేశారు? తనే చెప్పారు సార్, ఇది మదర్ పోలీస్ స్టేషన్ అమ్మా, జీరో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవుతుంది, అది అడుగమ్మా నువ్వు గట్టిగా అనేసి. ఆయన అడగాలి కదా మీ తరపున. అంటే తను రాలేదు, ఈ ఎలక్షన్ డ్యూటీస్ వల్లే కొంచెం. అడ్వకేట్ కి ఏం ఎలక్షన్ డ్యూటీ ఉంటుంది?
అంటే వీళ్ళు ఉండట్లేదు సార్ మెయిన్ గా ఎవరున్నా లేకపోయినా పోలీస్ వ్యవస్థలో పోలీస్ అమ్మా ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది అనుకో, ఎలక్షన్ డ్యూటీ ఉంది అని చెప్పేసి మర్డర్ వదిలి పెట్టేసి ఎలక్షన్ డ్యూటీ వెళ్ళిపోతారా అమ్మా? ఎలక్షన్ డ్యూటీ ఉంటే శాంతి భద్రతలు కాపాడరా? ఎలక్షన్ డ్యూటీ ఉంటే ఒక జరిగిన ఆడపిల్లకి అన్యాయం గురించి మాట్లాడరా? సార్ ప్రతి డే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. కాదండి, ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్ని భరిస్తుంది? ఒక మగవాడి అహంకారానికి తన జీవితం నాశనం చేసుకొని ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి చెప్పుకోలేక మళ్ళా అమ్మాయితో వాడి రిలేషన్షిప్ కంటిన్యూ చేసి ఆ ఏజ్కి అమ్మాయి పోలీస్ స్టేషన్ గడప ఎక్కిందంటే ఇంత ఫెసిలిటీ పెట్టుకొని మనమే ఏదన్నా ఉంది పోలీస్ స్టేషన్ కాలు పెట్టడానికి మానసికంగా ఒక ధైర్యం కావాలి. ఎందుకు వెళ్తున్నాం పోలీస్ స్టేషన్కి అనేది కోర్టులు చట్టాలు కాపాడుతున్నా కూడా ఎంత అమ్మాయి మానసికంగా నలిగిపోయి ఉంటే దీనికంతా డబ్బులు ఇచ్చి వాడు ఊరికినే నేను క్లోజ్ చేస్తా అండి. చేజళ్ళ శివ అయితే ఏంటి, వాళ్ళ తాత అయితే ఏంటండి, ఎంతమంది అమ్మాయిలు ఇలా బలైపోవాలి? డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా సార్ ఈ కేసులో ఎవరైతే అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఆమె కేసు తీసుకోలేదో చట్ట ప్రకారంగా వాళ్ళని కూడా మీరు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ పిల్ల డబ్బు ఆశ కలిగిందే అయితే డబ్బు తీసుకొని నేను సెటిల్ చేసుకుంటాను అనేదిగా వాడేసే నిందలు కాక సొమ్ము పోయేసని బట్టి అని తన కన్యత్వాన్ని పోగొట్టుకొని తన అవమాన పాలైపోయి ఇంకా తన మీద బ్లేమ్ చేయటం. నిజంగా చెప్తున్నాను, ఇది లైక్ ఎవరి వైఫ్ అండ్ హస్బెండ్ లో కూడా కొద్దిగా కష్టపడే భార్య బయటికి వెళ్తుందంటే ఇగోతో ఉన్న మగవాళ్ళు ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడే ఎన్ని నా దగ్గరికి కేసు కౌన్సిలింగ్ కోసం వస్తాయంటండి. ఇది నిజంగా చాలా చాలా ఘోరమైన కేసు సార్. మన దగ్గరకు వచ్చిన వాటిల్లో దారుణం అసలు. ఇది సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. మీరు ఇప్పుడు అది బిఫోర్ ఏదైతే మీరు ఇంటర్ కోర్స్ ఫస్ట్ టైం జరిగిందో దానికంటే ముందు మీ మధ్యలో చాటింగ్ లో ఏమైనా అసభ్యకరమైన మెసేజ్లు ఏమైనా ఉన్నాయమ్మా? దానికి ముందు ఏం లేదు సార్, దాని తర్వాతే ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ కాన్వర్సేషన్ రికార్డ్ ఉందా తను మాట్లాడింది? ఎప్పుడైనా మాట్లాడినాయి కానీ వాయిస్ చాట్స్ కానీ? అంటే తెలియదు కదా మేడం, ఇలా చీట్ చేస్తారు ఇలా రికార్డింగ్స్. నేను ఒకటి అడుగుతాను వాసవి, Yes. నువ్వు కన్సీవ్ అయ్యి గర్భం వచ్చే వరకు తనతో ఒకసారి తప్పు జరిగింది, సెకండ్ టైం థర్డ్ టైం మోసపడ్డావు అన్నది చేసా అంటే నీ ఉద్దేశం ఏంటి? తనని పెళ్లి చేసుకోవాలని ఉండిందా? అవును మేడం. అంటే వీళ్ళకి లాలు చట్టాలు తెలియదు కదా సార్. లాలు చట్టాల కంటే అదే మనకు సరైన గైడ్లైన్స్ ఇచ్చే వ్యక్తులు ఎవరు లేరు జీవితంలో. వీళ్ళు ఏంటంటే అమ్మాయిలు ఎప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు సగం 80% ఆఫ్ అమ్మాయిలు భయపడుతూ బతికేస్తారు. వీళ్ళకి చెప్తే ఏమైద్దో, వాళ్ళకి చెప్తే ఏమైద్దో, పరువు పోద్దో, ఇంకేమన్నా పోద్దో అని చెప్పేసి వీళ్ళు రకరకాలుగా చేస్తుంటారు. ఇప్పుడు నీకు 3 months కడుపుతూ ఉన్నా అంటున్నావు కదా, ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుంది? ఇన్సిడెంట్ జరిగి 1.5 year అవుతుంది. 1.5 year అయితే ఫస్ట్ టైం బలవంతంగా అనుభవించాడు, తర్వాత ఇద్దరు కలిసి ఎప్పుడైతే పెళ్లికి వచ్చిందో, పెళ్లి టాపిక్ వచ్చిందో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. సో తను దాన్ని ఎదిరించలేక పేరెంట్స్ కి చెప్పలేక వీడిని ఎలా అయినా పెళ్లి చేసుకుందాం అనే దృక్పథంతో తను కూడా చెప్తుంది కదా కొంచెం రోజులు ఇది తప్పని. ఇప్పుడు వాళ్ళు చిన్న పసి మనసులండి. ఇప్పుడు తను సందిగ్ధంలో భక్తి మార్గంలో వెళ్ళిపోదాం, దేవుడి దగ్గర మనం విందాం, ఇది తప్పు తెలుసు ఎట్లా చెప్పాలని తెలియని సంఘర్షణలో అయిపోయింది. నేనైతే నీకు యాజ్ ఏ బీయింగ్ ఏ బ్రదర్, బీయింగ్ ఏ సోషలైట్, బీయింగ్ ఏ అడ్వకేట్, నేను సుమన్ టీవీ, మన దివ్యవాణి మేడం గారు, రాములమ్మ గారు అందరం నిలబడతాను నీకోసం. ఎనీ టైం పర్సనల్గా కూడా ఈ ఎస్పెషల్లీ దిస్ కేసులో నిలబడతాం. ఎందుకంటే ఇటువంటి మనకు మళ్ళీ జరగకూడదు కాబట్టి. కానీ దీంట్లో పెళ్ళి అనేదైతే ఉండదు, గుర్తుపెట్టుకో. పెళ్ళి అనేది అయితే సామాజిక పరంగా తప్పు, అది మనం చేయనికి కూడా రాదు. ఆ బిడ్డని ఏమనుకుంటున్నావు? మ్యామ్ నేను వేరే మ్యారేజ్ అయితే చేసుకోవు. ఇప్పుడు ఆ పిల్లోని కంటావా? మేబీ ఇట్స్ లైఫ్ టైం మెమరీ మ్యామ్. నేను చేసిన ఇంకా నాకు ఇంకా ఇమెచ్యూరిటీ అది. ఇప్పుడు కౌన్సిలింగ్ చాలా అవసరం. ఇప్పుడున్న యూత్ అంతా సినిమాలు చూసి లైఫ్ టైం మెమరీలు, లేకపోతే సిచ్యువేషన్ షిప్స్, లేకపోతే ఈ డేటింగ్, రొమాంటిక్ ఇదంతా వీళ్ళు ఇది ఒక రకమైన భ్రమలో ఉండిపోతున్నారు. రేపు సమాజానికి నువ్వు ఏ రకమైన బిడ్డను అందిస్తావమ్మా? ఆ బిడ్డకు తండ్రి ఎవరు? నా తమ్ముడో నా అన్నో అని చెప్తావా? ఒక తండ్రి లేకుండా పిల్లలు పెరగడం ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసా మీకు? అది ఒక తల్లి మనసు. ఐ కెన్ అండర్స్టాండ్ మేడం. ఇప్పుడు కాదమ్మా, ఇక్కడ తల్లి మనసు, పసిబిడ్డ, ఇదంతా కాదు ఇక్కడ మ్యాటర్. అది కానే కాదు. సార్ చెప్పే దాంట్లో అబ్సల్యూట్లీ కరెక్ట్ పాయింట్ ఉంది. ఈమెనేమో మెమరీ కింద ఉంచుకుంటది, ఇంకొకరిని పెళ్లి చేసుకోదు. ఆమెకు కావాల్సిన లైఫ్ లో ఆమె ఏం అనుభవించాలో ఏం అనుభవించొద్దు అన్ని అనుభవించేసింది ఆల్రెడీ ఇంత చిన్న ఏజ్కే. సో ఇప్పుడు పిల్లోడు బయటకు వస్తాడు, పిల్లనో బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ సింగిల్ పేరెంట్గా పెరగాల్సి వస్తుంది. పెళ్లి కాని తల్లి అని చెప్పుకోవాలా వద్దా అర్థం కాని పరిస్థితుల్లో వాడికి తెలివి వచ్చినప్పుడు ఇరుక్కుపోతాడు. ఒకటి. రెండోది, తండ్రి ఎవరు అని అంటే నా తమ్ముడు అని చెప్తుందా ఆమె? హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి.
సార్ నేను నాగేశ్వరరావు పూజారి అడ్వకేట్ని మాట్లాడుతున్నాండి. చెప్పండి. సార్ ఏం లేదు, మీ దగ్గర ఒక కంప్లైంట్ ఉందంట సార్. అది వాసవి అనే ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందట కదా మీ పోలీస్ స్టేషన్లో. దేని గురించి? వాళ్ళ కజిన్ అయ్యే వ్యక్తి కొద్దిగా లైంగికంగా వేధించాడు అని చెప్పేసి మీకు ఒక కంప్లైంట్ ఇచ్చారట మీ పోలీస్ స్టేషన్లో. దానిపైన ఏ రకమైన చర్యలు తీసుకోలేదు మీరు అని చెప్పి ఆ అమ్మాయి మా దగ్గరకు వచ్చిందండి. దాని గురించి ఏం జరిగిందో కనుక్కుందామని ఫోన్ చేశాను సార్ నేను. వాళ్ళు నిన్న వస్తా ఉన్నారు, రాలేదే సార్. అది ఒక విషయం. అది ఆ అమ్మాయి ఆమె లైంగికంగా వేధించబడింది, సెక్సువల్ ఇంటర్ కోర్సు ఫోర్స్ఫుల్ గా జరిగిందని చెప్తున్నారు సార్. అది అమ్మాయి చాలా క్లియర్ గా అయితే జరిగింది. ఆమె ఏమంటుందంటే నందిగాంలో జరిగిందని చెప్పి చెప్తున్నారు. అవునండి, అదే రమ్మని చెప్పి చెప్పాము మాట్లాడటానికి. ఇంకొకటి ఏంటంటే మీరు అక్కడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అన్నాం. అవునండి. అంటే ఆమె ఇక్కడే తిరుగుతుంది. ఓకే, రమ్మన్నాం, రాలేదు మళ్ళీ. సార్ ఇప్పుడు ఈ అఫెన్స్ ఎక్కడ జరిగినా ఆమె అమ్మాయి లైంగికంగా ఇంటర్ కోర్స్ జరిగింది అన్నప్పుడు మీరు బాధ్యతగా ఒక జీరో మీరు డిబేట్ చేయొద్దు సార్. ఆవిడంటే పంపించండి. నేనేం డిబేట్ చేయడం లేదండి. సమాజంలో ఒక వ్యక్తి కింద అడుగుతున్నా నేను. ఎన్ని రోజులైంది నువ్వు వెళ్ళి కంప్లైంట్ తీసుకోమని చెప్పి? సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులైన పోలీసు వ్యవస్థ సహా తప్పించుకొని తిరుగుతున్నది ఈ కేసులో. మీరు పోలీస్ అనే ఒక మర్యాద గల పొజిషన్లు ఉన్నారు కాబట్టి ఎవ్వరేం అనలేకపోతారు. ముఖ్యంగా మేమేం అనలేకపోతున్నాం, కానీ మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం. అంటే మా బాధ్యత మేము ఇది చేయాలి కదా, మేము కంప్లీట్ చేయాలి కదా ఫస్ట్ ఒకళ్ళని అనేటప్పుడు. సో అందుకోసం మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాం, కానీ మీరు మీ బాధ్యత ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఒక సిఐ అయ్యుండి అంత పెద్ద పొజిషన్లో ఉండి మీరు ఇట్లా ఒక అడ్వకేట్తోనే మీరు ఇట్లా మాట్లాడినరంటే ఒక సామాన్యురాలు కేసీ అని వచ్చుంటే మీరు ఎట్లా మాట్లాడుంటారు అనేది ఈయనే ఊహించుకోవచ్చు. ఎవరు లేని అభాగ్యురాలు కదా, తనకి ఎవరు సపోర్ట్ లేదు కదా. సో ఆడదాని చరిత్ర అట్లా. పైగా ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఏమంటున్నాడు సార్, తను నిన్న మొన్న వచ్చి కేసు పెట్టినట్టు వెళ్ళిపోమని. అమ్మాయి 20 రోజుల నుంచి తిరుగుతుందట. ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయాలి. సిఏ గారు వినండి, ఆ అమ్మాయి ఒక్క రోజు కాదు వస్తుంది, 20 డేస్ నుంచి మీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. 20 సంవత్సరాల నిండిని అన్యాయానికి బలైనటువంటి ఒక అమ్మాయి. వాడు చీటర్ కాబట్టి నేను చేసుకోను అన్నాడు. ఎగ్జాంపుల్, ఎవరికీ తెలియకుండా నిజంగా వాడు నీతిమంతుడై ఉంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు అనుకుందాం. అప్పుడు ఏంటండి అమ్మాయి పరిస్థితి? పెళ్లి చేసుకున్నా ఇప్పుడు దాన్ని సమాజం ఒప్పుకోదు. ఎప్పటికి తెలిస్తే దాన్ని మనకు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఒకటి ఉంటుంది సిస్టమ్ అని. దాంట్లో ఇక ఆ పెళ్ళే లీగల్ గా ఇక ఇన్వాలిడ్ పెళ్లి. అది ఆ బిడ్డ కూడా ఇక అమ్మాయి కడుపులో ఆ అబ్బాయి బీజంతో పెరుగుతున్న బిడ్డకు కూడా సమాజంలో ఇంక విలువ లేదు. ఎట్లుంటది? రేపు ఎక్కడికి పోయినా కూడా సమాజంలో రేపు ఆ పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఎక్కడికి పోయినా ఎంక్వైరీ అనేది జరుగుతుంది కదమ్మా. పెళ్లిళ్ళకి పోయినప్పుడు మీ నాన్న ఏం చేస్తాడు, ఎటు సైడ్ నుంచి చుట్టాలు అవి ఇవన్నీ అడుగుతారు కదా. వింటున్నారు కదండి యువత. మనం ఏం చెప్తాం? ఇవాళ తప్పించుకున్న ఒక దశలో అది కావాల్సిందే కదా. ఖచ్చితంగా నాకు తెలిసి ఏపీ హైకోర్టు అనేది 18వ తారీఖు ఓపెన్ అవుతుందమ్మా. 18th మార్నింగ్ ఫస్ట్ కేసు ఏపీ హైకోర్టులో నీదే పడుతుంది. నేను స్వయంగా ఏపీ హైకోర్టుకు వచ్చి ఇమ్మీడియట్లీ పోలీసు వాళ్ళ మీద ఆ వ్యవస్థ మీద వేసి నేను ఇమ్మీడియట్లీ 19th లోపు మీకు ఎఫ్ఐఆర్ చేయించే బాధ్యత నాది. నీకోసం ఉద్యమమైన చేస్తాం కానీ ఈ కేసుని మాత్రం వదిలిపెట్టాం. నువ్వు అది మాత్రం దృష్టిలో పెట్టుకో, స్ట్రాంగ్ ఉండు. కానీ నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు. 376 కేసు కనుక పడితే డెఫినెట్లీ 10 సంవత్సరాలు జైలు శిక్ష మినిమం పడుతుంది. చూడు వాసవి, నేను ఒకటి చెప్తానమ్మా, నీ వయసు 20 సంవత్సరాలు, ముక్కు పచ్చడార జీవితం, నీకు ఇంకా ఏమి భవిష్యత్తు అయిపోలా. నువ్వు ఈరోజు టీవీ ద్వారా వచ్చావంటే నీ లైఫ్ మొత్తం ప్రపంచం మొత్తం 4 గోళ్ళ చూసింది, నీ కుటుంబీకులు తెలిసింది, నందిగామ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది, ఈరోజు ప్రపంచం మొత్తం వింటుందని కూడా నువ్వు వచ్చావంటేనే నీలో ఒక మానసిక ధైర్యం ఉన్నటువంటి నువ్వు అమ్మాయివి. సో పెద్దవాళ్ళ కౌన్సిలింగ్ తీసుకొని రేపు ఆ బిడ్డ భవిష్యత్తు. ఎందుకంటే నేను ఇంత ఓపెన్గా ఎందుకు అడుగుతున్నానంటే ఇటువంటి తప్పు జరిగినప్పుడు ఒకటి అవసరమైతే వాడు మళ్ళీ జీవితంలో ఆడదానికి సంసారానికి పనికి రాకుండా నీకు శక్తి ఉంటే చెయ్యి. ఆ తర్వాత జరిగేదేంటో నీ వెనకాల పెద్దోళ్ళు చూసుకుంటారు. లేదు నిన్ను పెంచి పోషించి రక్త మాంసాలు ఇచ్చే నీ పేరెంట్స్కి నీకు ఇష్టం లేక జరిగినప్పుడు డెఫినెట్గా నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీది. నిన్ను గుండెల్లో పెట్టుకుంటారు. లేదు దాన్ని కంటిన్యూ అవ్వకుండా ఒక పసిబిడ్డ ప్రాణం చేసి తీసేటువంటి హక్కు ఈ భూప్రపంచంలో ఎవరికీ లేదు. ఆ పాపం ఎప్పుడు కూడా చట్టాలు కోర్టులు ఇక్కడ ఉంటాయి, కానీ హెవెన్లీ కోర్టు అనేది ఒకటి ఉంటుంది. దాని ముందు ఎప్పుడు మనం దోషులుగా నిలబడతాం. కానీ ఈ ఎపిసోడ్లో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో అంతమంది తప్పించుకునే తిరుగుతున్నారు, ఇంక్లూడింగ్ పోలీస్. అది చాలా చండాలమైన విషయం. అది సమస్య మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. ఆ సమస్య నుంచి ఎట్లా తప్పించుకుందామనే ఆలోచననే ఉన్నారు తప్ప ఒక జరిగిన వాస్తవాన్ని దాన్ని ఎట్లా సరిదిద్దాలా,
ఎట్లా దాన్ని చేయాలనే కనీస అవగాహన కూడా లేదు. ఇప్పుడు దీనిని బయటకు వచ్చింది కాబట్టి ఇంకొక 100 మంది రంగనాథులు, ఇంకొక 10,000 మంది రంగనాథులు రాకుండా దీనికి డెఫినెట్గా కొత్త గవర్నమెంట్లో ఫస్ట్ కేసుగా ఒక అభాగ్యురాలికి న్యాయం జరిగే విధంగా మాత్రం సుమన్ టీవీ తరపున నేనైతే గెట్ రెడీ అండి. సార్, సో దీంట్లో మనం ఎట్టి పరిస్థితి మనం ముగ్గురం కలిసి మేము ముగ్గురం కలిసి మీకు మాటిస్తున్నాం అందరికీ, అంటే మీ అందరి సాక్షాత్తు, అంటే మీ అందరి ప్రెజెంట్స్లా ఈ పిల్లకి మాటిస్తున్నాం ఏంది అని అంటే న్యాయం చేస్తాము అనేది కాదు. ఇక్కడ ఆల్రెడీ ఆమె అన్యాయం అయిపోయింది అండ్ ఇంకోటి తన తప్పు ఉంది. ఈ విషయం కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే చాలామంది ప్రేక్షకులు తర్వాత పిల్ల తప్పు లేదా, పిల్ల తప్పు ముమ్మాటికి ఉంది. మనము ప్రోగ్రామ్ లో ఎప్పుడు కూడా వచ్చిన వ్యక్తిని సపోర్ట్ చేస్తే ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు ఏం లేవు. న్యాయం అడుగుతున్నాం. మనము వచ్చిన వాళ్ళైనా తప్పు చేస్తే నిరభ్యంతరంగా మనం తప్పు చేస్తున్నామని చెప్తున్నాం. మనం దాన్ని ఇద్దరు తప్పు ఉంటే ఇద్దరికి తప్పు ఉందని చెప్తున్నాం. ఇక్కడ ఉన్నది మనం న్యాయం చేస్తానికే తప్ప మనం ఎవరినో సపోర్ట్ చేస్తానికి లేము ఇక్కడ. సో డెఫినెట్గా ఈ కేసు పైన మనము ఎక్కడి వరకైనా వెళ్ళడానికి రెడీ అవ్వాలి సార్, అంతే. సో మేమందరము రెడీ. నువ్వు రెడీయా? ఎస్ మ్యామ్, ఐఎమ్ రెడీ. అండ్ ఫైనల్లీ నేను చెప్పాలనుకుంటున్న మాట, నేను నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా తలకాయ ఖరాబ్ అయింది నాకు ఇవాళ విన్న తర్వాత. ఎక్కడికి పోతుంది సమాజం, ఏడికి పోతున్నారు జనాలు? అమ్మ బుద్ధి తెలివిలు ఉంటున్నాయా ఉంటలేవా అర్థమైతలేదు. ఇంటర్మీడియట్ 10th నామకే వాస్తే ఇవన్నీ 10th ఇంటర్మీడియట్ అంటే చిన్నపిల్లలు ఏం కాదు, పెద్దోళ్ళే వీళ్ళు. తెలివి ఉన్నది 5వ తరగతి పిల్లలు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఎవరన్నా ముట్టుకుంటే పట్టుకుంటే ఇది బ్యాడ్ టచ్, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని చెప్తున్నారు. తెలుస్తున్నది. చెప్పకుండా తెలుసుకునే ఒక సోషల్ మీడియాకి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం. పిల్లలు పొద్దున్న లేస్తే చూస్తున్నది ఫోనే. ఇవన్నీ తెలియదా? నేను మళ్ళా కూడా చెప్తున్నా, ఇలాంటి రీతి రివాయి లేని సంబంధాలు పెట్టుకొని పిచ్చి పిచ్చి నాటకాలు పడితే ఊకునేది లేదు. భారతదేశం యొక్క కల్చర్ని నాశనం చేయాలని చూస్తే అస్సలు ఊకునేది లేదు. మళ్ళా చెప్తున్నా, నేను యూత్ అందరికీ గట్టిగా చెప్తున్నా, నేను ఇంకొకసారి ఎవరన్నా ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు పడి ఈ దాకా వచ్చిందంటే మాత్రం నేను నిజంగా చెప్తున్నా, ఎంత ఫైట్ చేస్తానో దాని గురించి నాకు కూడా తెలియదు. భారతదేశం యొక్క కల్చర్ని కాపాడడానికి వీఆర్ ఆల్వేస్ దేర్. నేను ముందుంటా దాంట్లో. సో ఇది ఇవాళటి లైఫ్ జర్నీ. చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో. జమలాపురం వారి రత్నాంజలి సమర్పించు 6 JVR లైఫ్ జర్నీ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.